కూల్ గా ఉంటే కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరగాల్సిందే. ఎవరో ఓ నేత కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారాల్సిందే. హస్తం పార్టీలో ఇదో ట్రెండ్ అయిపోయింది కూడా. నిన్న మొన్నటిదాకా కామారెడ్డి, తుంగతుర్తి, ఓరుగల్లు లొల్లి నడుస్తే ఇప్పుడు ఇంకొక పంచాయతీ ఎల్బీ నగర్ గల్లీలో తీన్మార్ డాన్స్ చేస్తోంది. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యల దుమారం రేపడమే కాదు, కాంగ్రెస్ పార్టీనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీసీ కులాలను కించపరిచేలా సదరు నేత చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడం, కాంగ్రెస్ శ్రేణులే దాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కడంతో పీసీసీ చీఫ్ విచారణకు ఆదేశించారు. ఇంతకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి కామెంట్స్ ఏంటి? ఆయనపై చర్యలకు పట్టుబడుతున్నదెవరు? తెలంగాణ కాంగ్రెస్ లో మరో దుమారం. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నోటి దూలతో రచ్చ. బీసీలను అవమానపరిచారంటూ రోడ్డెక్కిన కాంగ్రెస్ బీసీ శ్రేణులు. జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణకు ఆదేశం. జక్కిడిపై చర్యలకు యాదవ, గౌడ సంఘం నేతల డిమాండ్. కాంగ్రెస్ లో వరుస వివాదాలు రచ్చ చేస్తున్నాయి. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరొకటి తెర మీదకు వస్తోంది. నిన్న మొన్నటి వరకు తుంగతుర్తి, వరంగల్, జహీరాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల సమస్యలు, నేతల డైలాగ్ వార్ హస్తం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తుంగతుర్తి అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. లేటెస్ట్ గా మరో కాంట్రవర్సీ కాకరేపుతోంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ అనుచరుడు వేసిన ఫ్లెక్సీలో తన ఫోటో, తన తండ్రి ఫోటో లేకపోవడంపై ఫ్లెక్సీ వేసిన వ్యక్తికి ఫోన్ చేసి నోటి దూల ప్రదర్శించారు శివచరణ్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రోటోకాల్ ప్రకారం థర్డ్ ప్లేస్ లో ఉండే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తన ఫోటోను, తన తండ్రి ఫోటోను ఎందుకు వెయ్యలేదని పార్టీలు మారి వచ్చిన ఈశ్వరమ్మ యాదవ్కు పదవేంటంటూ ఆయన మాట్లాడిన ఆడియో బాగా వైరల్ అయింది. ఇందులో యాదవ, గౌడ సామాజిక వర్గాలను తూలనాడటమే కాదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ మాట్లాడారు శివచరణ్ రెడ్డి. దీంతో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన కుల సంఘాల నేతలు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదవ, గౌడ సామాజిక వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2 రోజులుగా పెద్ద దుమారం రేగుతోంది. యాదవ సామాజిక వర్గం నేతలు ఈశ్వరమ్మతో ప్రత్యేకంగా భేటీ అయి ఆ తర్వాత జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. జక్కిడి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి కూడా జక్కిడి తీరుపై గుర్రుగా ఉన్నారు. తండ్రి కొడుకులు మాట్లాడిన ఆడియోను జోడించి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వరుస ఫిర్యాదులు అందాయి. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ ఎపిసోడులో అసలేం జరిగిందో డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు రిపోర్ట్ కూడా ఇచ్చారట. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సీరియస్ గా ఉందంటున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఉన్న శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీ పరిధిలో ఉంటుంది. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి తీరుపై ఏఐసీసీకి ఫిర్యాదు చేయాలని భావిస్తోందట ఈశ్వరమ్మ, మధు యాష్కి వర్గం. ఇక శివచరణ్, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతోందట. గతంలో కూడా పార్టీ నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుపడుతున్నారట. పార్టీ క్రమశిక్షణ చర్యలకు దిగుతూ ఉండడంతో జక్కిడి ఫ్యామిలీ అప్రమత్తమైందట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైరల్ అవుతున్న ఫోన్ ఆడియో తమది కాదని, కల్పితమని, తమను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తాము ఎవరి మనోభావాలను కించపరచలేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ముఖ్య నేతలను కలిసి వివరణ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డిని కలిసి తమ వర్షన్ ఏంటో వివరించారట.
ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కూడా కలిసి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే యాదవ, గౌడ సామాజిక వర్గం నేతల నుంచి పార్టీ పెద్దలపై ఫుల్ ప్రెజర్ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలు అంటే అంత చులకన, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నట్లు ఆడియో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కాంగ్రెస్లో రెడ్డి నేతలకు క్రమశిక్షణ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీసీ నేతలు. ఈ దుమారంతో పార్టీ నాయకత్వం శివచరణ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.